కరెక్టుగా ఖరీఫ్ సీజన్‌కి రైతులు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, ఎరువుల కంపెనీలు కరెక్ట్‌గా అదును చూసి రైతుల నెత్తిన బండేసే నిర్ణయం ప్రకటించాయి. ఎరువుల ధరలు భారీగా పెంచాయి. కాంప్లెక్స్ ధరలు అయితే ఒక్క 50 కేజీల బస్తా మీద రూ. 300 పెంచారు. పొటాషియం లాంటి ధరలు అయితే రూ. 150 పెంచారు. భారీగా పెంచారు. త్వరలో మరో రూ. 200 కూడా పెంచే అవకాశాలున్నాయని చెప్పి చమురు కంపెనీలు చూసేప్రాయంగా చెబుతూ ఉన్నాయట. ఆశ్చర్యం ఏమన్నంటే ఇరాన్ యుద్ధం సాకును చూపెడుతూ ఉన్నారట. ప్రొడక్షన్ ధరలు పెరిగినాయని. ఎప్పుడైతే ఎరువుల కంపెనీలు భారీగా రైతుల మీద భారాన్ని వేస్తాయో కేంద్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ భరించాలి. ఇప్పటివరకు అలాగే జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ధరకే మేము సబ్సిడీ ప్రకటిస్తాం, మీరు పెంచే ధరలకు మేము సబ్సిడీ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పేసిందట. అందుకని చెప్పి ఆ పెంచిన ఎరువుల ధరలు ఏవైతే ఉన్నాయో నేరుగా రైతుల మీదే భారం పడిపోతుంది. పాత ఎరువులకు కూడా పాత ఎంఆర్పీలు ఏవైతే అవి కూడా ఇప్పుడు కొత్త ధరలకే పెంచి అమ్మేస్తూ ఉన్నారు. అటు కేంద్రము సహకరించలే. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళైనా ఏమైనా సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటారా అంటే వాళ్ళు కనీసం అది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు ఉండిపోతూ ఉన్నారు. కేంద్రం గాలికి వదిలేశా, రాష్ట్రం గాలికి వదిలేశా, ఎరువుల కంపెనీలేమో భారీగా ధరలు పెంచేశా. ఇప్పుడు రైతు ఏం చేయాలి? ఒక పక్క లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, మరొక పక్క ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీసం మద్దతు ధర లేదు, కనీస సహకారం లేదు, సబ్సిడీలు లేవు. ఇప్పుడు రైతు ఏం పంట పెట్టి రోజు ఇప్పటికి కూడా పత్రికల్లో రైతు ఆత్మహత్య చేసుకున్నారు, కౌలు రైతు ఆత్మహత్య, పెట్టిన పంట పెట్టడానికి అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక ఆత్మహత్య, పాలకులు ఆత్మహత్య చేసుకోవాలి. ఇటువంటి వార్తలు చూసి ఇది చాలా కఠినంగా ఉన్నా క్షమించండి మాట అన్నందుకు. నిజంగా పరిపాలించవాలి ఎవరైనా కానివ్వండి. ఇంకా కానీ రైతుల ఆత్మహత్యలనే వార్తలు మనం చూస్తున్నామంటే మరి పాలకులు దేనికోసం? ఏ రాష్ట్రమైనా కానివ్వండి, దేశం కానివ్వండి, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండనివ్వండి, ఇంకా అటువంటి వింటూనే ఉన్నాం. ఎక్కడ కనుక సహకారం కనిపిస్తుందా? రోడ్డు మీద పడేసి మామిడికాయలు కనిపిస్తాయి, రోడ్డు మీద పడేసి అరటికాయలు కనిపిస్తాయి, రోడ్డు మీద పడేసి టమాటాకాయలు కనిపిస్తాయి, రోడ్డు మీద పడేసి ఒడ్లు కనిపిస్తాయి, రోడ్డు మీద పడేసి పత్తి కనిపిస్తుంది, రోడ్డు మీద పడేసి మిరపకాయలు కనిపిస్తాయి, రోడ్డు మీద పడేసి పొగాకు కనిపిస్తుంది. ఎక్కడ ఇంకా రైతులకి? ఇంకా అందరూ రైతులే. సేమ్ అమరావతిలో ప్రభుత్వం ఎట్లయితే ఒక మంచిగా రియల్ ఎస్టేట్ చేయబడుతుందో, భూములన్నీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ప్రభుత్వానికి ఇచ్చి మా భూముల మీద కానీ రియల్ ఎస్టేట్ చేసి మాగానికి విచ్చలవిడిగా నెలకింత కౌలు, మళ్ళీ ఇంకా రిటర్న్ గిఫ్ట్లు, ఫ్లాట్లు, అప్పులు మాఫీ చేసి మాకు చేయండి అని చెప్పి ఇంక రాష్ట్రం అంతా వెళ్ళి ప్రజలందరూ వెళ్ళి ప్రభుత్వాలను ఏడుకోవాలా? ఇంకా ఇంత దారుణం. ఒక్కసారిగా విపరీతంగా రేట్లు పెంచేస్తే ఎక్కడి నుంచి రైతు బాగుపడేది? ఎవడు రైతు గురించి పట్టించుకుంటున్నది? అసలు రైతుల సబ్జెక్ట్ అన్నది ఎంత బోరింగ్ అంటే మన జనానికి లేచిన దగ్గర నుంచి మళ్ళీ అవే తింటూ ఉంటాం. మనకి ఇంట్రెస్టింగ్ ఏంది? కులాల కొట్లాటలు, మతాల కొట్లాటలు, దేవుళ్ళ కొట్లాటలు, అసభ్యకరము, అశ్లీలత, ఎక్స్ట్రీమ్ కామెంట్, ఇవే ఇంకా మనందరికీ మసాలాలు కావాలి. అసలు ఒక్క దగ్గరైనా అర్థవంతమైన చర్చే జరగదయ్యా. మరి ముఖ్యంగా ఈ మళ్ళీ మీడియాలు అంటే వీళ్ళు అసలు ఈ దరిద్రమైన వాళ్ళందరూ కనుక మీడియాలు నడుపుకుంటూ నాశనం చేస్తున్నారు బాబు రాష్ట్రాలను, దేశాలను.